రీసెంట్గా ఇండియన్ ఉమెన్స్ టీం వరల్డ్ కప్లో రికార్డ్ చేసి 7 టైమ్ ఛాంపియన్స్ అయినటువంటి ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ విషయం మనందరికీ తెలుసు. అయితే మ్యాచ్ తర్వాత క్రూషియల్ రోల్ ప్లే చేస్తూ 127 రన్స్ చేసి టీమిండియా విజయానికి కారణమై అలాగే ఉమెన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు తీసుకున్న జమీమా రోడ్రిగస్ చేసిన కామెంట్స్ని చాలామంది ట్రోల్ చేస్తున్నారు. ఇందాక నేను జమీమాకి రిలేటెడ్గా ఉన్న ఒక రీల్ చూశాను. అందులో ఒకడైతే ఏకంగా ఇండియా ఫైనల్స్లో ఓడిపోవాలి అని కామెంట్ చేశాడు. ఇలాంటి ఎదవలను అసలు ఏమనాలి? ఇండియాలో ఉంటూ ఇండియా ఓడిపోవాలి అని ఎలా అనగలుగుతున్నారు? వీడిలాంటి మైండ్ సెట్తో చాలామంది ఉన్నారు. కానీ వీడు కామెంట్ చేసి దొరికిపోయాడు. ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి జమీమా వరల్డ్ కప్ స్క్వాడ్లో చోటు సంపాదించుకుంది. టీం నుండి డ్రాప్ చేసినా మళ్ళీ సెలెక్ట్ అయ్యి ఇప్పుడు ఇండియాను కప్ కొట్టడానికి కేవలం ఒకే అడుగు దూరంలో నిలబెట్టింది. అఫ్కోర్స్ ఇక్కడి వరకు రావడానికి టీం మొత్తం కష్టపడింది. కానీ సెమీఫైనల్లో జమీమా ఆడిన ఆ ఇన్నింగ్స్ వల్లే మనం ఫైనల్లో అడుగుపెట్టాం అని చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదు. అసలు జమీమా చేసిన కామెంట్స్ ఏంటో ఒకసారి మీరే చూడండి. What are your first thoughts? Firstly, I want to thank Jesus because I couldn't do this on my own. I know He carried me through today. I've almost cried every day throughout this tour. I was not doing well mentally, going through a lot of anxiety. Then being dropped was another challenge for me. But I think all I had to do was show up and God just took care of everything. I think initially I was just playing, I just keep talking to myself. But towards the end I was just quoting one scripture from the Bible, scripture that says, just stand still and God will fight for you. And that's what I did. I just stood there and He fought. తన విజయానికి వెనుక జీసస్ ఉన్నారు అని ఆమె చెప్పారు. ఇదేం కొత్త కాదు. ప్లేయర్స్ ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉంటారు. మ్యాచ్ గెలవగానే భగవంతుడు తమకు సహాయం చేశాడు అని అనడం మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం కూడా. అయితే దీన్ని సహించలేని ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ జమీమాను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఇంత హేట్ ఎందుకు? ఆమె దేవుణ్ణి ఆమె తలుచుకున్నారు, అందులో తప్పేముంది? జమీమా జస్ట్ జీసస్ నాకు హెల్ప్ చేశారు అని చెప్తే ఇంతగా ట్రోల్ చేయాలా? అసలు మన ఇండియా ఎటు వెళ్తోంది? రిలీజియస్ హేట్రెడ్ అనేది ఏ దేశానికి మంచిది కాదు. ఇది ఎవ్వరు చేసిన తప్పే. అది హిందూ అవ్వని, క్రిస్టియన్ అవ్వని లేదా ముస్లిం అవ్వని. మనం వసుధైవ కుటుంబకం, ద వరల్డ్ ఈజ్ వన్ ఫ్యామిలీ అని నమ్మేవాళ్ళం. ఇలాంటి వారి వల్ల ఈ దేశం పరువు పోతుంది. ఇండియా ఒక గొప్ప దేశం. అన్ని మతాలు కలిసి జీవిస్తేనే ఈ దేశానికి అందం. దయచేసి ఈ దేశం పరువు తీయకండి. ఆమె ఇంకేమన్నారో చూద్దాం. ఇది నా సెంచరీయో లేదా హాఫ్ సెంచరీయో కాదు. మ్యాచ్ గెలవడం, ఇండియా విజయం సాధించడమే ఇంపార్టెంట్ అనుకున్నాను. అందుకే సెంచరీ తర్వాత సెలబ్రేషన్ కూడా చేసుకోలేదని ఆమె చాలా ఎమోషనల్ అయ్యారు. అదే సమయంలో ఇది తన ఘనతే కాదని, జీసస్ తనని ఇదంతా చేయించారని, తన దయ వల్లే నేను ఇలా ఆడగలిగాను అన్నట్టుగా ఆమె చెప్పుకొచ్చారు. ఇది గిట్టనటువంటి వాళ్ళు, దీన్ని సహించలేనటువంటి వాళ్ళు సోషల్ మీడియాలో ఇప్పుడు ఆమెను ట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వరల్డ్ కప్ ఫైనల్స్కి టీమిండియా చేరింది. 2017 తర్వాత మరోసారి ఫైనల్స్లో అడుగుపెట్టి తొలిసారి కప్పు గెలుచుకోవడానికి స్వదేశంలో తీవ్రంగా శ్రమిస్తుంది భారత్. వీటన్నిటిని పక్కన పెట్టేశారు. నిన్న ఆట తీరులో ముఖ్యంగా జమీమాతో పాటుగా కెప్టెన్ హర్మన్ ప్రీత్, దీప్తి శర్మ అందరూ తలా కొంత చేయి వేశారు. అందరూ ఆడినటువంటి ఆట తీరు కారణంగానే టీమిండియా విజయం సాధించగలిగింది. ఉమెన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నటువంటి జమీమా మీద కేవలం మత విద్వేషాల ఆధారంగా ఇప్పుడు ట్రోలింగ్ చేసేటువంటి ప్రయత్నం చాలా బాధ కలిగిస్తుంది. ఇది డ్రెస్సింగ్ రూమ్లో ప్లేయర్లంతా ఇంత సామరస్యంగా, ఇంత సఖ్యంగా, ఇంత కలిసిమెలిసి సాగుతున్నటువంటి టైంలో టీమిండియాని విజయం వైపు నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో సోషల్ మీడియాలో కొంతమంది తమ పైత్యాన్ని, తమ విద్వేషాన్ని చూపించడం చాలా చాలా షాకింగ్ విషయం. డ్రెస్సింగ్ రూమ్లో ఉన్నటువంటి ఈ కోఆర్డినేషనే టీమిండియాకి గ్రౌండ్లో ఉపయోగపడుతుంది. ఎప్పుడైనా టీమ్గా ఆడాల్సినటువంటి క్రికెట్ లాంటి ఆటల్లో మత విశ్వాసాలు లేకుంటే ఇతర వ్యవహారాలు ఇవన్నీ ప్రభావం చూపే ప్రయత్నం చేస్తే ఆ టీం సమిష్టిగా రాణించలేదు, విజయాలు దక్కించుకోలేదు, ఆశించిన ఫలితాలు పొందలేదు. అందరం ఒకటే, టీమిండియా గెలవాలి, ఇండియాని మనం విజయం వైపు నడిపించాలి. 2011లో ధోనీసేన స్వదేశంలో వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఇప్పుడు మళ్ళీ 2025లో హర్మన్ ప్రీత్ టీం మళ్ళీ సొంత దేశంలో కప్పు గెలిచే అవకాశం వచ్చింది. ఎలాగైనా కప్పు దక్కించుకోవాలి అని ప్రయత్నం చేస్తుంది. కానీ దీంట్లో కూడా కొంతమంది ఏదో వెతికి హేట్ స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆమె చేసినటువంటి ఈ కామెంట్ తన విశ్వాసాన్ని, తనకు ఉన్నటువంటి నమ్మకాన్ని చాటుకునే ప్రయత్నం చేయడం ఎప్పుడు నేరం కాదు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళకుంటాయి. అలాంటి విశ్వాసాల ఆధారంగా ఇండియన్ టీం కానీ లేదంటే మొత్తం భారతదేశమే కానీ విడిపోతే అది దేశానికే చేటు తెస్తుంది. భారతదేశ బలమే యూనిటీ ఇన్ డైవర్సిటీ. మనం భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుకోగలిగితేనే ఈ దేశం మరింత పురోగతి సాధిస్తుంది. ఇప్పుడు వరల్డ్ కప్ ఫైనల్కి చేరింది. ఈ ఆదివారం నాడు కప్పు గెలుచుకునే అవకాశం ఉంది.
గెలుచుకోవాలని ఆశిద్దాం, బలంగా నమ్ముదాం, మన త్రివర్ణ పతాకం రెపరెపలాడాలని కోరుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.